Good morning, all of you. ఫైనల్గా ఆఫ్టర్ సో మెనీ ప్రొటెస్ట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ చాలా వెయిటింగ్ తర్వాత ఏపీపీఎస్సీ రివీల్ చేసింది గ్రూప్ 2 ఎగ్జామ్ని యథావిధిగా పెడుతున్నట్టు. And it's very sad and disappointing to see the aspirants roaming around the roads just before one day of their exam. ఇలాంటి ఒక రోజు వస్తుందని వాళ్ళు ఎప్పుడు ఊహించి ఉండరు. అంటే 2 years కష్టపడి చదివిన ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేయమని వాళ్ళే కూర్చొని ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుందని. కొంతమందికి అది 2 years కావచ్చు, బట్ ఇంకొంతమందికి అది దాదాపు ఒక 8 years అవ్వచ్చు. ఎందుకంటే బిఫోర్ నోటిఫికేషన్ 2018లో మాత్రమే వచ్చింది అండ్ 2019లో ఎలక్షన్ జరిగింది అండ్ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఆ తర్వాత ఎలాంటి గ్రూప్ నోటిఫికేషన్స్ లేవు. మధ్యలో ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 2023 డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు అండ్ 2024లో ఎగ్జామ్ జరిగింది. 2024 ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ జరిగింది. అండ్ I too wrote the exam and I didn't clear the prelims. I know I have no right to talk in this issue, బట్ నా క్లోజ్ రిలేటివ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ స్ట్రగుల్స్ నేను దగ్గర నుండి చూశాను. ఫ్రమ్ ద డే ప్రిలిమ్స్ రిజల్ట్ ఇచ్చిన డే నుంచి కూడా మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. మెయిన్స్ డేట్స్ ఎప్పుడు ఇస్తారు అనేది వెయిట్ చేస్తూ ఉన్నారు. బట్ అండ్ న్యూస్లో, యూట్యూబ్లో ఈ ప్రొటెస్ట్ల గురించి చూసిన కొంతమంది, అంటే ఈ ఎగ్జామ్స్ గురించి నాలెడ్జ్ లేని వాళ్ళు, వేరే సెక్టార్స్లో జాబ్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళు జస్ట్ న్యూస్ చూసి కామెంట్స్ చేస్తున్నారు. అంటే ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ ఇచ్చే రోజులు ఇవ్వలేదని ఏడుస్తారు, ఇచ్చిన తర్వాత ఇలా పోస్ట్పోన్ చేయమని ఏడుస్తున్నారు ఏంట్రా అనేసి. అండ్ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నోటిఫికేషన్స్ ఇచ్చారు, బట్ నోటిఫికేషన్ అనే ఒక పర్టికులర్ దాంట్లో చాలా తప్పులు ఉన్నాయి. అంటే రిజర్వేషన్ వైజ్గా పోస్టులని అలాట్ చేసే ఒక ప్రక్రియ, దానిలో చాలా తప్పులు ఉన్నాయి అనేసి క్యాండిడేట్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. బట్ ఈ ప్రొటెస్ట్ ఇప్పుడే ఎందుకు ఇంటెన్స్ చేశారు, స్టార్టింగ్ నుంచి ఎందుకు ఇంటెన్స్ చేయలేదు అనేది కూడా ఒక క్వశ్చన్. బట్ ఆ విషయం పక్కన పెడితే ఈ రోస్టర్ అనే దాంట్లో తప్పులు ఉండడం వల్ల రేపు పోస్టింగ్ ఇచ్చిన తర్వాత కూడా నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేసి ఆ జాబ్స్ని తీసేసే ఛాన్స్ ఉంది. అందుకనే క్యాండిడేట్స్ అంత సీరియస్గా రేపు ఎగ్జామ్ పెట్టుకొని వాళ్ళు నైట్ కూడా కూర్చొని ప్రొటెస్ట్ చేస్తున్నారంటే అది రీజన్. ఒక ఆస్పిరెంట్కి 2.5 years 3 years ఈజీగా ఒక డెకేడ్ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్కి ఎవరికి ఇలా ప్రొటెస్ట్లో పాల్గొనాలి, ఇలా రోడ్లు ఎక్కాలి, ఇలా గొడవ చేయాలి అని చెప్పి ఎవరికీ ఉండదు. ఎందుకు గొడవ చేస్తున్నారు అంటే ఇంత కష్టపడి రాసిన ఎగ్జామ్, ఇంత కష్టపడి ప్రిపేర్ అయ్యి ఫిజికల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా ఇంత డిప్రెషన్కి గురయ్యి రాసిన ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తారు అనే ఊహతో ఎగ్జామ్ రాయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పటికీ ఫైనాన్షియల్గా చాలా డ్రైన్ అయిపోయి ప్రిపరేషన్ కోసమే మనీ అంతా, టైం అంతా వెచ్చించి మళ్ళీ కాదు ఈ నోటిఫికేషన్ రాంగ్, ఈ నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేస్తున్నామంటే ఆ పెయిన్ చదివే వాళ్ళకి, అందులో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. పొలిటీషియన్స్ విషయం పక్కన పెడితే ఎవరైతే ఏపీపీఎస్సీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఫైట్ చేసి జాబ్స్ తెచ్చుకొని ఇప్పుడు ప్రజెంట్ ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళే. బట్ వాళ్ళకైనా అర్థం అవ్వాలి కదా, ఒక ఆస్పిరెంట్కి మనం ఎలాంటి మెంటల్ టెన్షన్ ఇస్తున్నాము, డు దే రియల్లీ డిజర్వ్ దిస్ మెంటల్ టెన్షన్ అనేసి. యాక్చువల్గా నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ చేస్తే వన్ ఆఫ్ ద ఆస్పిరెంట్గా నాకు మంచి జరుగుతుంది, బట్ నేను అలా కోరుకోవట్లేదు. ఎందుకంటే ఒక ఆస్పిరెంట్ ఇన్ని ఇయర్స్ ప్రిపేర్ అవుతున్నారు అంటే అందులో ఉండే లోతులు నాకు తెలుసు. ఇట్లాగా ఒక ఎగ్జామ్ తీసుకుంటే అందులోని కరెంట్ అఫైర్స్ని కవర్ చేయడానికి ఒక పెద్ద యుద్ధం చేయాల్సి వస్తుంది. మళ్ళీ బడ్జెట్ ఎవ్రీ ఇయర్ మారుతుంది, స్కీమ్స్ ఎవ్రీ ఇయర్ మారుతాయి, అండ్ సైంటిఫిక్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చాలా అప్డేటెడ్గా ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అప్డేట్ అవుతూనే ఉంటాయి. చదివే కొద్దీ అవి గుర్తుంటాయంటే గుర్తుండవు. అగైన్ అండ్ అగైన్ చాలా రివిజన్ చేస్తే మాత్రమే కరెంట్ అఫైర్స్ గుర్తుంటాయి. ఇంత కష్టపడి చదివితే ఎగ్జామ్ డేట్స్లో ఒక సర్టైనిటీ ఉండదు, ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు అనే దాని మీద ఒక క్లారిటీ ఉండదు. ఇంత కష్టపడి కరెంట్ అఫైర్స్, స్టాటిక్ ఇంత పోర్షన్ కంప్లీట్ చేసిన తర్వాత ఎగ్జామ్ ఇప్పుడు కాదు నెక్స్ట్ ఇయర్ అంటారు. ఇట్ ఫీల్స్ లైక్ హెల్. బట్ ఈ స్ట్రగుల్ అంతా నిజంగా గవర్నమెంట్ అఫీషియల్స్కి తెలీదా, అర్థం కాదా? ఒకవేళ అర్థమై ఉంటే ఆస్పిరెంట్స్ అంత ఇబ్బంది పడుతూ, అంత బాధపడుతూ, అంత భయపడుతూ ప్రొటెస్ట్ చేస్తుంటే ఎందుకు గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ అంత క్విక్గా లేదు? తీరా ఎగ్జామ్ రేపు అనగా ఇవాళ నైట్ వరకు కూడా సైలెంట్గా ఉండి నైట్ మాత్రమే ఒక వెబ్ నోట్ రిలీజ్ చేశారు, లైక్ ఎగ్జామ్ రేపు యథావిధిగా కండక్ట్ చేస్తున్నారని. ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్ ఫర్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ యాక్చువల్లీ గోయింగ్ త్రూ దిస్. ఏ విధంగా చూసినా ఇక్కడ సఫర్ అయ్యేది ఆస్పిరెంట్సే. రేపు రోస్టర్లో ప్రాబ్లం ఉంది అని నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసినా ఇబ్బంది పడాల్సింది ఆస్పిరెంట్సే. అండ్ ఇవాళ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసినా కూడా మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఇస్తారో తెలియని అయోమయంలో ఉండాల్సింది ఆస్పిరెంట్సే. ఎనీవేస్, బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం తప్ప ఇంకేమీ చేయలేము. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ రైటింగ్ గ్రూప్ 2 మెయిన్స్ టుడే. ఐ హోప్ ద థింగ్స్ విల్ బీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఆల్ ద ఆస్పిరెంట్స్. ఇవన్నీ చూస్తుంటే నిజంగా అనిపిస్తుంది. దీని గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం.